హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు చేపల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ చేపల పచ్చడి ఎప్పుడు పెట్టినా మా పిల్లలు అయితే చక్కగా తింటారు. నేను ఇక్కడ పచ్చడి కోసం 1 కేజీ చేపల్ని తీసుకున్నాను. ఫస్ట్ వీటిని బాగా 2-3 సార్లు కడిగేసుకొని ముక్కల్లో తేమ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్నాక ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఇలా దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 250 గ్రామ్స్ కొబ్బరి నూనె తీసుకోవాలి. పల్లి నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకుంటే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కొబ్బరి నూనెతోనే చేపల పచ్చడి పెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ కొబ్బరి నూనె కావాలంటే నా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, చూడండి. కేరళ ఆయిల్. ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక కలర్ మారిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హీట్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. మిగతా చేపల ముక్కల్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ల శనగపప్పు, మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో హీట్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది పొంగకుండా 1 చింతపండు ముక్కను వేసేసుకోవాలి. నేను ఇక్కడ కచ్చాబచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 10-15 తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి, లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి. లో హీట్లోనే ఉండాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు 10-15 ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అదే హీట్లో మిరపకాయలు ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ మసాలాలన్నీ చక్కగా ఈ ముక్కలకి, చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు మనం తిన్నప్పుడు పంటి కింద చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక 2-3 నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఇలా పిండుకొని ఇలా పక్కన పెట్టేసుకొని మనం పచ్చడి జాడి కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవాలి. అప్పుడే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం చేయి తాగిన చోట స్టోర్ చేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయానండి, ఈ ప్రాసెస్ అంతా మనం స్నానం చేసుకొని చేసుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.